నమస్తే, వెల్కమ్ టు హిట్ టీవీ. ఈ రోజు మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త అలాగే ప్రొఫెసర్ డాక్టర్ ముల్లపూడి సత్యనారాయణ గారు మరియు వారితో పాటు ఆదిత్యరామ్ నవనీతం గారు ఉన్నారు. వారిద్దరితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే గురు. నమస్కారం మా చాంద్రి. సార్, ఇప్పుడు 2026 నుంచి 2027 ఉగాది పంచాంగం ఎలా ఉండబోతుందంటారు? తప్పకుండా ముందు మనము మహాలక్ష్మి దేవిని మనం ప్రార్థిస్తాం. ఓకే. ఓం లక్ష్మీం క్షీర సముద్ర రాజతనయా శ్రీరంగధామేశ్వరీ దాసీర్భూత సమస్త దేవవనితా లోకైక దీపాంకురాం శ్రీమన్మంద కటాక్ష లబ్ధ విభవత్ బ్రహ్మేంద్ర గంగాధరాం త్వాం త్రైలోక్య కుటుంబినీ సరసిజాం వందే ముకుంద ప్రియాం. ఉగాది అనగానే మనకి మహాలక్ష్మి తల్లి, ఓకే. ఉగాది లక్ష్మి అని మనం మొదలు పెడతాం. అంటే ప్రకృతి, ఓం ప్రకృతి అయిన మహా, ఓం వికృతి అయిన మహా అంటాం మహాలక్ష్మిని. ఓకే. సో మనకి ఈ సంవత్సరం వచ్చేటటువంటిది సంవత్సరం పేరు పరాభవనామ సంవత్సరం. ఇది 60 సంవత్సరాలకు ఒకసారి వస్తుంది. ఉగాది 1966లో ఈ పరాభవనామ సంవత్సరం వచ్చింది. ఆ పేరులోనే ఉంది పరాభవం. అందుకే ఆ పరాభవ సంవత్సరం రాకముందే మన భారత టీం ఏం చేసింది, T20 వరల్డ్ కప్ ని ఎత్తుకెళ్ళిపోయింది, లాగేసుకుంది. అదే మనకి పరాభవనామ సంవత్సరంలో కనుక జరుగుంటే ఏమో తీసుకెళ్ళలేకపోదుమేమో చెప్పలేము. కాబట్టి పరాభవం పాపం, నేను 66లో పుట్టిన వాళ్ళు అందరినీ చూశాను. 67 ఉదయం వరకు, ఉగాది వరకు వీళ్ళు ఎంత టాప్ పొజిషన్స్ లో ఉన్నా ఎక్కువ అవమానాలు, పెళ్ళాం చేతిలో తన్నులు తినడమో, లేకపోతే అత్తగారి చేతిలో తన్నులు తినడమో, కోడలు మామగారిని బాధేయడమో, ఇలా నేను చాలా మంది రకరకాల అవమానాలు అనమాట. సో ఈ సంవత్సరంలో అలాంటి ఏం భయపడకుండా చిన్న చిన్నవి జరుగుతాయి ఈ సంవత్సరంలో పుట్టిన వాళ్ళకి. అలాగే ఈ సంవత్సరంలో 12 రాశుల వారికి కూడా కొద్ది కొద్దిగా జరుగుతాయి, అవమానాలు జరగకుండా మాత్రం ఉండవు. అయితే ఈ సంవత్సరం నవనాయకులని ఉంటాయన్నమాట. ఇప్పుడు నవగ్రహాలు ఉంటారు కదా మనకి 9 మంది, ఆ 9 మందికి పోస్టులు ఇస్తాం. ఇప్పుడు ఎమ్మెల్యేలు 298 మంది గెలిచారనుకో, అందులో కొంతమందికి ఒక 20 మందికి మంత్రుల పోస్టులు ఇస్తాం. ఒకే మంత్రి గారికి, ఒకే వ్యక్తికి 3 డిపార్ట్మెంట్లు ఇస్తాం, పోర్ట్ఫోలియోస్. ఫారెస్ట్ డిపార్ట్మెంట్, ఇరిగేషన్ డిపార్ట్మెంట్, లేకపోతే ఇంకోటి ఏదో మున్సిపాలిటీ, 3 కలిపాల. అలా ఈ 9 గ్రహాల్లో ఈ 2026 సంవత్సరంలో ఏం జరిగిందంటే, రాజుగా మనకి గురుడు ఉన్నాడు. ఆ గురుడికి 3 పోస్టులు ఇచ్చేసాం. సస్యాధిపత్యం ఒకటి, సస్యాధిపతి గురుడు, నీరసాధిపతి గురుడు, 3 పోస్టులు ఇచ్చాం గురుడికి. తర్వాత మంత్రి పోస్టు కుజుడికి ఇచ్చాం. తర్వాత కుజుడు ఒకటే ఇచ్చాం. ఎలా ఉండాలి అసలు రాజు అన్నవాడు, ఏంటంటున్నావు అని కత్తి తీసి యుద్ధాలకు వెళ్ళిపోవాలి. రాజు అన్నవాడేమో ఫోర్స్గా ఉండాలి, మంత్రి గారు రిలాక్స్ రిలాక్స్ అని చెప్తూ ఉండాలి, ఆలోచనతో వెళ్ళాలి అంటాడు. అలాంటిది ఇక్కడ రివర్స్ అయింది. మంత్రి వేసేయండి సార్, వేసేయండి, వాళ్ళ మీద యుద్ధం చేసేద్దాం. ఇరాన్, ఇప్పుడు ఇజ్రాయెల్, ఇరాన్, ఇజ్రాయెల్, అమెరికా పేరు చెప్తే ఎవరైనా భయపడతారా? ఎవరైనా యుద్ధం చేస్తారా? అసలు చేయరు. అగ్రరాజ్యం అయినా సరే ఇరాన్ చూసి అమెరికా పాస్ పోసుకుంటది. కారణం ఎందుకు? వాళ్ళంతా నో రూల్స్. ఇప్పుడు అమెరికా వాళ్ళు పాపం యుద్ధం చేసేటప్పుడు కొంచెం సిటిజన్స్ మీద వేయకుండా, ప్రజల మీద వేయకుండా పాపం చూసి వేస్తున్నారు. వీళ్ళని ఆర్మీ మీదే వేస్తున్నారు. వీళ్ళకి తీవ్రవాదులు అనమాట ఇరాన్ అంటే. అందువల్లనే ఆ అధ్యక్షుడైనటువంటి ఖమేనీ అతన్ని చంపేశారు. ఈ సంవత్సరం పరాభవనామ సంవత్సరం అధ్యక్షుడిని లేపేస్తారు. అందుకని ముందు రాకముందే అతన్ని లేపేశారు. కాబట్టి ట్రంప్ ఎంత జాగ్రత్తలు తీసుకున్నా పాపం అవమానాలు పాలైపోతున్నాడు. ఎందుకు? అతను చేసేది మంచిదే. అతను న్యూక్లియర్ పవర్ ఎవరికాడ తయారు చేసేసుకుంటే, మరి ఆటం బాంబులు వేసేస్తే ఏమవుతుంది? అందుకని ఎప్పుడు కూడా అమెరికా అగ్రరాజ్యంగా ఉండాలి కాబట్టి న్యూక్లియర్ పవర్ మా దగ్గరే ఉండాలని చెప్పి అతను యుద్ధం చేస్తున్నాడు. అయితే మన రష్యా, తర్వాత చైనా ఇవి ఇన్వాల్వ్ అయిందనుకో, ఇవన్నీ కూడా ప్రపంచ యుద్ధానికి దారి తీసేలాగా ఉంటాయి. అందువలన యుద్ధాలన్నీ జరుగుతాయి. అంటే ప్రపంచ యుద్ధం అయిపోదు మొత్తం మీద. ఆ కాలంలో కూడా, రాజుల కాలంలో కూడా యుద్ధాలు అక్కడక్కడ జరుగుతూ ఉండేవి. ఆగే అవకాశాలు ఉన్నాయంటారా? ఆగుతాయి. మళ్ళీ ఇంకో దేశం ఇంకోటి ఫైటింగ్. మొత్తం మీద ఆల్ ఫైటింగ్స్ 2025 నుంచి మనకు కామన్ అయిపోయింది. ప్రజలు కూడా ఏం భయపడట్లా.
ఇప్పుడు Okay. దుబాయ్ మీద బాంబులు వేస్తుంటే దుబాయ్కి నిన్నే మా శిష్యుడు ఉద్యోగం వచ్చింది అని నేను వెళ్ళిపోతాను అంటున్నాడు. వెళ్ళిపో అన్నాం. అలాగే అయ్యా దుబాయ్లో ఉన్న వాళ్ళు ఇంకా మిగతా దేశాల్లో ఉన్నటువంటి వాళ్ళు వెనక్కి వచ్చేయమని అంటుంటే ఏమంటున్నారు తెలుసా వాళ్ళు? ఏమంటున్నారు, ఏమండి హైదరాబాద్ మీద ఎక్కడో ఒక చోట బాంబు పెడితే అందరూ చచ్చిపోతారేంటి? అలాంటివి ఏమి ఉండవండి, అలా చెప్తారంతే, మా వాళ్ళు అక్కడే ఉంటారు ధైర్యంగా ఉన్నారు. అంటే యుద్ధాలను కేర్ చేయట్లా. ఇంకొకడైతే నా శిష్యుడు లైవ్ లో వాట్సాప్ కాల్ చేసి బాంబులు పడుతుంది, ఇదిగో మిసైల్ వెళ్తున్నాయి, ఇదిగో ఈ బిల్డింగ్ మీద పడుతుంది అన్నాడు. బిల్డింగ్ పడిపోవడం నేను లైవ్ లో కళ్ళతో చూసా. కాబట్టి ఏం భయపడరు అనమాట. కాబట్టి యుద్ధాలు జరుగుతూ ఉంటాయి, ఆగుతూ ఉంటాయి. ముందుగా మనకి మంత్రి అలా రెచ్చగొడతాడనమాట. అంటే మనం ఆల్రెడీ ఒక అధ్యక్షుడు మరణించడం జరిగింది కాబట్టి ఈ పరాభవ నామ సంవత్సరంలో ఇంకెవరైనా అధ్యక్షులు కూడా మరణించే ఇది ఉందంటారా? తప్పకుండా ఉంటాయి యుద్ధాలు. ఇప్పుడు ఎలా అంటే జనరల్ గా యుద్ధాల్లో ఏమవుతాయంటే అధ్యక్షుడు అంటే ఓ ప్రెసిడెంట్ అంత పెద్ద పోస్ట్ అక్కడ మన 4-5 కమాండర్లే పోయారు. అలా అధికారులు పోతారు. మంత్రి కుజుడు రెచ్చగొడతాడనమాట. యుద్ధం 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 మంచిది కాదు కదా, అందుకే శాంతి శాంతి అని రాజు చెప్తాడు. ఇప్పుడు ఇకపోతే మనకి చంద్రుడి దగ్గరికి వచ్చేసరికి సేనాధిపతి, ఈయన వల్ల మనం సేవ్ అవుతాం. యుద్ధం చేయవయ్యా బాబు అంటే చమక్ చంద్ర సీరియల్లో ఏం చెప్తాడు, ఎందుకండి శత్రురాజు వీడని చెప్పాడు, రా నేను యుద్ధం చేద్దాం. ఎందుకండి నేను యుద్ధానికి వద్దు, పప్పు కూర వండుకొని తిని పప్పు తిని దుప్పటి కప్పుకొని పడుకున్నా, వద్దండి అని ఆ సీరియల్లో చూపిస్తాడు. అలాగా 3 సార్లు వచ్చి రాజు ఆడిపిచ్చాడు అయిపోతాడు. అలా చంద్రుడు కూడా యుద్ధం చేయవా మొగుడా అని సేనాధిపతిని పంపిస్తే ఈయన ఏం చేస్తాడు, సంధి కార్యక్రమాలు చేస్తా ఉంటాడు. యుద్ధాలొద్దు, వేస్ట్, మనందరం కలిసి బతుకుదాం అది ఇది అని సేనాధిపతి కమాండర్స్ శాంతికి ఒప్పుకుంటారు. ఆ విధంగా చంద్రుడికి ఎన్ని పోస్టులు ఇచ్చారంటే అర్ఘాధిపతి చంద్రుడు, మేఘాధిపతి చంద్రుడు 3 పోస్టులు ఇచ్చారు చంద్రుడికి. కాబట్టి వర్షాలే వర్షాలు మనకి ఈ సంవత్సరం, ధాన్యాలే ధాన్యాలు. ఇప్పుడు గ్యాస్ రేటు పెరిగిపోయిందని వస్తున్నాయి, హోటల్ అన్ని బంద్ అని, ఇంకా క్రూడ్ ఆయిల్ గానీ ఎల్పిజి గానీ ధరలు పెరిగిపోయి ఇంకేమైనా ధరలు పెరిగే అవకాశం ఉంది, పెరిగిపోతాయి అన్ని. అయితే మనకి అక్కడ యుద్ధం, అక్కడి నుంచి రావాల్సినవి అన్ని జరుగుతూ ఉంటాయి. ఇక అయితే బంగారం రేటు తగ్గుతుంది. అందరూ చూడు, నువ్వు గమనించు, 5 లక్షలకు వెళ్ళిపోద్ది అని అన్ని అబద్ధాలు చెప్పారు. లేదు, డౌన్ అవుతుంది బంగారము, తగ్గిపోయిందిగా. ఇప్పుడు యుద్ధాలు జరుగుతుంది, బంగారం ఆడుకుంటాడు. అలాగే లక్షకు వచ్చే అవకాశం ఉందంటారా? లక్షకు వస్తే అవకాశం వస్తే నువ్వు కొనేద్దామని ప్లాన్ వేస్తున్నావు. నువ్వు లక్షకి డెఫినెట్ గా ఇంకా తగ్గుద్ది, ఏం పర్లేదు, అందరూ కొనుక్కోవచ్చు. అయితే ఈ 2 లక్షలు అవడం అసంభవం, ఎప్పుడుకో ఇంకో 2 ఇయర్స్కో నెక్స్ట్ ఇయర్కో అవుతుంది. కాబట్టి ఈ సంవత్సరం ఎందుకనంటే మనకి ఈ రసాధిపతి శని అయ్యాడు. ఎలా పెరుగుద్దమ్మా? పెరగదు. నేరసాధిపతి గురుడు అయ్యాడు, చెప్పేశాం కదా అది మనం. కాబట్టి ఈ విధంగా ఈ పోస్టులు అన్ని ఇచ్చారు. శుక్రుడికి నో పోస్టు. మొత్తం నవగ్రహాల్లో మనకి ఆదిత్యాయచ మనకి రవికి కూడా నో పోస్టు. కాబట్టి నవగ్రహాలను ఒక్కసారి మనం ధ్యానం చేద్దాం. ఓం ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురు శుక్ర శనిభ్యశ్చ రాహవే కేతవే నమః. కాబట్టి మనకి ఈ సంవత్సరం చక్కగా వర్షాలు పడతాయి, మంచి పంటలు పండుతాయి, కందులు బాగా పండుతాయి, కందిపప్పు బాగా పుష్కలంగా దొరుకుద్ది. అండ్ అందరికి మరి ఇష్టమైనటువంటి జీడిపప్పు కూడా, జీడి పంట బాగా పెండుద్ది, అపరాలు బాగా పెరుగుతాయి. తర్వాత ఈ యొక్క రాజ్యాలలో నువ్వు అన్నట్టుగా యుద్ధాలు ఇవన్నీ కూడా జరుగుతానే ఉంటాయి, కానీ వాటిని మనం కంట్రోల్ చేయలేము. గురుగారు వర్షాలు బాగా పడతాయి అన్నారు కదా, వరదలు ఏమైనా వచ్చే అవకాశాలు ఉన్నాయంటారా? డెఫినెట్ గా ఉంది, వరదలు వస్తాయి. ఎందువల్లంటే అక్కడ నార్త్ లో మనకు అక్కడ వరదలు వస్తేనే ఇక్కడ మనకి వచ్చేస్తాయి సౌత్ లో. సో అంత డెఫినెట్ గా ఉన్నాయి. అండ్ కేదార్నాథ్, బద్రీనాథ్ వెళ్ళాలనుకునేటటువంటి యాత్రికులు కొంచెం ఆలోచించాలి, వరదలు వస్తాయి కాబట్టి. అలాగే తీర్థయాత్రలు బాగా పెరుగుతాయి. అండ్ రాజకీయ నాయకులు పొలిటికల్ గా మంచి మంచి పోస్టులలోకి వస్తారు. తర్వాత వాళ్ళు కొంచెం ఈ సంవత్సరంలో రాజయోగంతో పాటు కొంచెం భంగపడతారు, అపనిందలు పడతాయి. కాబట్టి కార్యకర్తలతోనూ తర్వాత వీళ్ళొక రాజకీయ నాయకులు మెయిన్ బ్లేమ్ చేసేది ఏంటి, పోస్ట్. పాపం మనకు విజయ్ సేతుపతి తలపతి ఉన్నాడు, ఆయన్ని మరి ఇప్పుడు ఏం చేశారు, ఇతన్ని ఎవరితోనో ప్రముఖ హీరోయిన్ తో సంబంధం ఉందని చెప్పేసి అపనిందల పాలు చేశారు. నిజమా అబద్ధమో మనకు అనవసరం.
అలాగే పాపం వాళ్ళ ఆవిడ సంగీతతో విడాకులు, ఇలా సినిమా యాక్టర్లకు కూడా బ్యాడ్ అవడానికి అవకాశాలు ఉన్నాయి. కాబట్టి సినిమా యాక్టర్లు, రాజకీయ నాయకులు ఆడవాళ్ళ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. అపనిందలు పడిపోతాయి. అంటే గురువు గారు వేరే గురువులు చెప్తున్నారు కదా, ఒక తెలుగు ఆర్టిస్ట్ ఒక తమిళ ఆర్టిస్టులు కలిసి పెళ్లి చేసుకునే అవకాశాలు ఉన్నాయని, ఇది వాస్తవమేనంటారా? ఇప్పుడు మ్యారేజ్ కి డెఫినేషన్ మారిపోయింది. ఆల్రెడీ వాళ్ళకి పెళ్లి అయిపోయినట్టే, లివింగ్ ఇన్ రిలేషన్ లో ఉన్నారనుకో, వాళ్ళ పేర్లు చెప్పే దమ్ము లేదు వాళ్ళకి. ఇప్పుడు మిగతా గురువులకి పేర్లు చెప్తే కేసులు వేస్తారు వాళ్ళు. చెప్పమని ఒక తమిళ, ఒక బోల్డ్ మంది ఉంటారు. ఇప్పుడు తమిళ హీరోలు, తెలుగు హీరోయిన్లు బోల్డ్ మంది ఉన్నారు. ఆ చెప్పేది పేరుతో త్రిషతో అవుతుంది, విజయ సేతుపతితో అవుతుంది అని చెప్పాల. అవి చెప్పరు, అప్పుడు అవుతుంది. అయితే నేనే కదా చెప్పేసా, మొన్న నేను వరల్డ్ కప్ లో కంపల్సరీ గెలుస్తుంది మనది, T20 వరల్డ్ కప్ ఫైనల్స్ లో ఇండియా గెలుస్తుంది అని చెప్పాను. అపోజిషన్ పార్టీ ఆయన ఒక అతను వచ్చాడు, వచ్చి న్యూజిలాండ్ గెలుస్తుంది, ఇలాంటి లేకపోతే నేను జ్యోతిషం మానేస్తా, ఇలాంటి పిచ్చి పిచ్చి వాటిని చెప్పడం వల్లే మొత్తం జ్యోతిషం మీద నమ్మకం పోతుంది. కాబట్టి మరి అలాగే బూమ్రా 4 వికెట్లు కొడతాడన్నాం, కొట్టాడు కరెక్ట్ గా. తర్వాత అభిషేక్ శర్మని తీసుకోరా అని అడిగితే ఫామ్ లో లేడు అని అంటే తీసుకుంటారు, ఫామ్ లోకి మళ్ళీ వచ్చేస్తాడు అని బ్రహ్మాండం కొట్టాడు. అందువలన క్రీడాకారులకి మంచి భవిష్యత్తు ఉంటుంది. సో ఇది ఆల్రెడీ లివింగ్ ఇన్ రిలేషన్ లో ఇప్పుడు పెళ్లిళ్ళకి డెఫినేషన్ మారిపోయినాయి. కాబట్టి అది పెద్ద గొప్ప న్యూస్ కి లాగా ఏదో దానికి ఈ ఉగాది పంచాంగానికి సంబంధం ఉందమ్మా, వాళ్ళు ఏదో చెప్తారు అట్లా. కాబట్టి మనము ఈ యొక్క రాజకీయ నాయకులు పదవులు వస్తాయి, కామన్ ప్రజలకు కూడా రేట్లు బాగా పెరుగుతాయి. గ్యాస్ రేట్లు పెరిగింది, జీతబత్యాలు పెరగవు, ఉద్యోగాలు లే ఆఫ్లు ఎక్కువ ఉంటాయి, టాస్క్లు సాఫ్ట్వేర్ ఇంజనీర్లకి టాస్క్లు తక్కువ వస్తాయి, ప్రాజెక్టులు తక్కువ వస్తాయి, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ దూసుకెళ్ళిపోతుంది, టెక్నాలజీ 4G 5G ఎలాగ వచ్చేసిందో ఆ విధంగా టెక్నాలజీలో మార్పులు వస్తాయి. శుక్రయాన్ 2028కి భారతదేశమే మూలం అవుతుంది. మనం చంద్రుడి మీదకి వెళ్ళాం, కుజుడి మీదకి వెళ్ళాం, ఇప్పుడు శుక్రుడి మీదకి వెళ్ళిపోతున్నాం. కాబట్టి ఇక ఎన్నో విద్యా వ్యవస్థలు చాలా పటిష్టంగా కొత్త కోర్సులు విద్యార్థులు పెట్టడము, విద్యారంగం బాగా వెళ్ళడము, ఆ తర్వాత రోగాలు మాత్రం కొత్త రకాలు హెచ్పి వైరస్ రావడానికి అవకాశాలు ఉన్నాయి. ఓకే గురువు గారు, అలాగే ఇప్పుడు చాలా మంది విద్యార్థులు చూసుకున్నట్లయితే చదువుతున్నారు కానీ వాటికి తగ్గ ఉద్యోగాలు దొరకట్లేదు. మరి ఈ సంవత్సరమైన ఉద్యోగాలు వల్ల అనుకున్నవి సాధిస్తారంటారా? ఎక్కడి నుంచి వస్తాయమ్మా ఉద్యోగాలు? చంద్రబాబు నాయుడు గారు ముగ్గురిని కనండి అంటున్నాడు. ఆయన జనాభా తగ్గించాలని చెప్పాలా? మన గురువు గారే చంద్రబాబు నాయుడు గారు. ఆయన చెప్పేది మంచి ఉద్దేశంతోనే చెప్తున్నాడు పాపం. ఏమని కనండి అని. ఇక్కడ ఉన్న స్టూడెంట్స్ కే ఉద్యోగాలు లేవు, జనాభా విపరీతమైన కాంపిటీషన్ వచ్చేసింది. అండ్ చెత్త కన్స్ట్రక్షన్ కంపెనీలో కూడా ద ఫేమస్ యూనివర్సిటీస్, గవర్నమెంట్ యూనివర్సిటీస్ నేను చూశాను. ప్రొఫెసర్లు పాపం, అందులో వచ్చిన ఒక పేరెంట్ నేను ఫలానా కన్స్ట్రక్షన్ కంపెనీలో చేస్తున్నాను అని అన్నాడు అంతే. పాపం ప్రొఫెసర్లు ప్రిన్సిపల్ సారు ఎంత మంచివాళ్ళు అంటే, మీ కన్స్ట్రక్షన్ కంపెనీ నెంబర్ ఇవ్వండి, మా స్టూడెంట్స్ కి పనికి వస్తుంది. ఈ పేరెంటే అందులో అంత సీన్ లేదు. ఆ కంపెనీయే 7 సంవత్సరాలు సాఫ్ట్వేర్ కంపెనీ రంగంలోకి వెళ్ళిపోతున్నారు, దాన్ని క్లోజ్ చేసేస్తున్నారు. ఎందుకంటే ఇప్పుడు ఉన్నటువంటి కన్స్ట్రక్షన్ కంపెనీలన్నీ కూడా పెద్ద బిల్డింగ్స్ కట్టరు. ఇప్పుడు 7 సంవత్సరాలు సాచురేషన్ అయిపోయింది, డబ్బులు లేవు, ఈఎంఐలు లేవు, సాఫ్ట్వేర్ ఇంజనీర్లు కొనరు, డబ్బులు లేవు, వాళ్ళకి లే ఆఫ్లు వచ్చేసినాయి. అటువంటిది కన్స్ట్రక్షన్స్ అయిపోతే అంటే టీచర్లు పాపం ఎంత జాగ్రత్తగా చూస్తారు చూడు ఉద్యోగం రావాలని పిల్లలకి. అందుకని నెంబర్ ఇవ్వండి సార్ అంటున్నారు. వాళ్ళు గవర్నమెంట్ ప్రొఫెసర్లు, గవర్నమెంట్ యూనివర్సిటీ ప్రొఫెసర్లు దిగొచ్చి పాపం స్టూడెంట్స్ కోసం చేస్తున్నారు. జనాలు పెరిగిపోవడం వల్ల ఇది జనాలు తగ్గించమని చెప్పాలి. చంద్రబాబు నాయుడు గారి ఉద్దేశం ఏమిటి? ఆయన రాజకీయ నాయకుడు కాబట్టి మంచి ఉద్దేశంతో పాపం చెప్తున్నారు. కానీ ఇంకా పెరిగిపోతే ఉద్యోగాలు ఎక్కడ ఉంటాయి? ఉద్యోగాలు ఉండవు, ఇప్పటికే లేవు. కాబట్టి ఈ కాంపిటీషన్, విపరీతమైనటువంటి కాంపిటీషన్ లో యూత్ అనేటటువంటిది కొత్త ఎంటర్ప్రినర్స్ గా మారాలి, ఫ్యాక్టరీస్ స్టార్ట్ చేయాలి. అందరూ జాబుల కోసం ఆశించకూడదు, వీళ్ళే సొంతంగా స్వయం పథకాలు పెట్టుకోవాలి ఎవరికి వాళ్ళు. ఈ విధంగా మెడికల్ వ్యాపారం ఇంకా దోపిడీ అనేటటువంటిది పెరుగుతుంది. కార్పొరేట్ హాస్పిటల్లో అన్ని టెస్ట్లే. ఇప్పుడు ప్రతిదానికి ఎయిడ్స్ టెస్టులు కామన్. ఏమన్నంటే పన్ను నొప్పి అని ఒకడు వెళ్ళాడంట, వెళ్తే వాడికి ఎయిడ్స్ టెస్టులు అన్ని టెస్టులు, ఇది మ్యాండేటరీ అండి మాకు కామన్ అనమాట. అదే మా గాంధీ హాస్పిటల్లో మా మెడికల్ స్టూడెంట్స్ ఫ్రీగా చేస్తారు. మా ఉస్మానియా యూనివర్సిటీ స్టూడెంట్స్ అసలు నాణ్యత కలిగినటువంటి స్టూడెంట్స్
అందులో ఒక మామూలు హౌస్ సర్జన్ చేస్తున్నటువంటి వాళ్ళు మా స్టూడెంట్సే, మెడికల్ పీజీ స్టూడెంట్స్, ప్రొఫెసర్స్, అసిస్టెంట్ ప్రొఫెసర్స్, వీళ్ళంతా కూడా గవర్నమెంట్ లో ఉన్నటువంటి వాళ్ళు, మల్టీ ఫ్యాసెటెడ్ మా వాళ్ళు. అంటే ఒక సమస్యని ఎప్పుడు మేము అలా చెప్పమే, మా వాళ్ళంతా మామూలు టెస్టులు చేస్తారు, మామూలు ఇది సంక్షేమం చూస్తారు. కాబట్టి ప్రైవేట్ లో వెళ్ళినప్పుడు మరి డబ్బులు అనేది కామన్ అన్నిటికీ, లేకపోతే వాళ్ళకి ఉద్యోగాలు ఉండవు, టార్గెట్ ఫిక్స్ చేస్తారు. ఆ టార్గెట్ ప్రకారం డాక్టర్ల ఉద్యోగాలు కూడా కార్పొరేట్ హాస్పిటల్లో చేసే డాక్టర్లకి కొంచెం టార్గెట్లు పూర్తి చేయలేకపోతారు. ఎందుకంటే ప్రజలు వెళ్తారు, ఇప్పుడు వాళ్ళ మాటలు నమ్మేది పోయింది. ఎలాగా బ్లడ్ క్లాట్ అయిందంటే ఏమో అలా చెప్తారు అవకాశం కోసం, రెండో డాక్టర్, సెకండ్ డాక్టర్ ఒపీనియన్, థర్డ్ డాక్టర్ ఒపీనియన్ అని ఇలా వెళ్తున్నారు. కాబట్టి మనం నమ్మకం పోతుంది. అలాగే జ్యోతిష్ శాస్త్రం మీద కూడా నమ్మకం పోతుంది. ఎవరెస్ట్ వచ్చిన రెమెడీస్ చెప్పేయడం, అంతా కూడా డబ్బుల కోసం ఈ యాగాలు చేయించుకోండి, ఇలా కొన్ని రంగాలు అపనిందల పాలవుతాయి. అదే పరాభవనామ సంవత్సరంలో. సినీ రంగం వాళ్ళకి ఎలా ఉండబోతుంది అంటారు? పైరసీలు పెరిగిపోయే అవకాశం ఉందంటారా, తగ్గే అవకాశాలు ఉన్నాయంటారా? ఎప్పుడు తగ్గవు పైరసీలు. ప్రజల్లో మార్పు ఉందా? దొంగ పైరసీ సినిమాలు చూపిస్తుంటే అందరూ చూస్తారు. ఫ్రీగా వస్తుందంటే ఎవరైనా చూస్తారు కదా, యూట్యూబ్ లో. మనమే ఉన్నాం, వస్తోంది అని అన్నప్పుడు మనం చూడకూడదు పైరసీ. ఎందుకని? కట్నాలు ఇవ్వకూడదని తెలుసు జనాలకి, కట్నాలు తీసుకోకూడదని తెలుసు జనాలకి. కట్నం తీసుకుంటే జైల్లో పెట్టేస్తామని పోలీసులు అంటారు. వాళ్ళ ఆఫీసర్ల పిల్లలకే పాపం కట్నాలు ఇస్తున్నారు, ఐఏఎస్ల పిల్లలకి కట్నాలు ఇస్తున్నారు, వీళ్ళు తీసుకుంటున్నారు. ఇది తప్పనిసరి పరిస్థితి అనమాట. సో పైరసీ అనేటటువంటిది మనతో కలిపి ప్రయాణం చేస్తుంది ఎంత అరికట్టాలన్నా. ప్రజల్లో మార్పు వచ్చినప్పుడు కట్టడం ఉంటుంది. అంత మార్పు ఈ 2026 సంవత్సరంలో లేదు. విపరీతమైన కట్నాలు పెంచుతారు, జాబులు లేకపోయినా సరే కట్నాలు ఇస్తారు వీళ్ళు. ఎందువల్లంటే ఫారిన్ పిచ్ ఎక్కువైపోతుంది. ఈ సంవత్సరం ఆ ట్రంప్ మనగాడు అనమాట, ఆయనకు నమస్కారం పెట్టాలి. ఎందుకంటే ఆయన వల్ల కొంత కట్టడి చేశాడు, ఫారిన్ పిచ్ తగ్గించాడు జనాలకి. డబ్బు పిచ్చి తగ్గాలమ్మా ఫస్ట్ జనాలకి. డబ్బు కోసమే ఫారిన్ వెళ్తున్నారు, అంతేగా నా దేశం మీద ప్రేమ లేకపోతే టెక్నాలజీని పెంచాలనో కాదు. కాబట్టి ఈ యొక్క కాపురాలు, అన్యోన్యతలు అనేటటువంటివి మనం చూడాలి కదా. భార్యాభర్తల కాపురాల్లో ఎక్కువ గొడవలు పెరుగుతాయి. అంటే డ్రమ్ముల్లో దూర్చేయడాలు, కుక్కర్లో ఉడికించడాలు, ఇవి ఇంకా సాగుతాయి, ఇంకా పెరుగుతాయి. ఇంకా ఎక్కువ మాట్లాడకుండా ఉంటే అసలు హస్బెండ్స్ ని అప్పట్లో కేసులు పెట్టేవారు. తరం మారుతుంది, లవ్ మ్యారేజ్ తరం మారింది, ఇప్పుడు లివింగ్ ఇన్ రిలేషన్ తరం కింద మారింది. అలాగే ఇప్పుడు మామూలుగా భార్యాభర్తలు కొట్టుకుంటే తన్నులు తినేది తరం నుంచి నువ్వు అన్నట్టు కుక్కర్లో ఉడికించడాలు ఇలాంటి వచ్చింది. ఈ తరం నుంచి ఇంకా డెవలప్మెంట్ అనేటటువంటిది వస్తుంది. ఏంటంటే ఎక్స్ట్రాలు మాట్లాడితే ఇంక మాట్లాడేది డిస్కషన్స్, కోర్టులు కేసులు ఏం ఉండవు. కోర్టులు కేసులు ఉండవు అనమాట. డైరెక్ట్ ఎవరికి నచ్చింది వాడు చేసేసుకుంటాడు. ఇంకా తరం మారి భార్యాభర్తలు ఎవరి పనులు వాళ్ళు చేసుకుంటూ వెళ్తారు. అండ్ జరగబోయేది ఏంటంటే భార్యకి భర్త హెరాస్ చేస్తున్నాడు అనుకో, భర్తను తండ్రు మామగారిని తంతున్నారు. నాకు తెలిసినటువంటి ఒక ఫేమస్ లాయర్ గారినే ఆయన వాళ్ళ కోడలు తనుతూనే ఉంది. ఎందువల్ల? నువ్వు కన్నావు కాబట్టి అని. ఆ కోడలు చేసింది కరెక్ట్. ఎందువల్ల అంటే ఆ కోడల వైపు అంతా కరెక్ట్ గా ఉంది, మరి మామగారే మరి ఒక మాట మీద నిలబట్టలేదు అని చెప్పేసి హెల్ప్ చేసేది మామగారు అంటది. మళ్ళీ బెల్ట్ పెట్టి కొట్టడమే అనమాట. సో ఈ తరం మారుతుంది. మళ్ళీ ఈ కుకింగ్ చేసేవాళ్ళు కొంతకాలం చేస్తారు, సాచురేషన్ వచ్చి ఏంట్రా అంటే కోడలకి ఆల్రెడీ అత్తగారిని బావగారిని మామూలుగా కొట్టడం వేరు. చదువుకున్న కోడళ్ళు మామగారు, అసలు మామగారు వల్లే ఇదంతా జరుగుతుంది. మామగారిని పూజించాలి అసలు యాక్చువల్గా. మా గురువు గారు చాగంటి కోటేశ్వరరావు గారు, మామగారు చచ్చిపోతే గుండ్లు బాదుకుని ఏడ్చేది కోడలే అంటారు. కాదు, మా బెల్ట్ పెట్టి కూడా కోడలు నేనే చూశాను డైరెక్ట్ గా. కాబట్టి ఇలాంటివన్నీ కూడా మామూలందరూ ఈ సంవత్సరం జాగ్రత్తగా ఉండాలంటే, మామూలు మెయిన్ గా జాగ్రత్తగా ఉండాలి. సో గురువు గారు, ఇప్పుడు చాలా మంది ఇన్వెస్టర్స్ ఉంటారు, వాళ్ళు వేటి మీద మనం ఇన్వెస్ట్ చేయాలనే కన్ఫ్యూజన్ లో ఉంటారు కదా. ఈ సంవత్సరం వాళ్ళు ఇన్వెస్టర్స్ దేని మీద ఇన్వెస్ట్ చేస్తే బెటర్ అంటారు? వాళ్ళకి ఆల్రెడీ తెలుసమ్మా, మనకంటే ముదుర్లు మల్టీ షేర్స్, మార్కెటింగ్, కమోడిటీస్ మీద చేసుకున్నారు. లాస్ అయిపోయిన వాళ్ళు కూడా. మన జాతకం చూడడానికి అనాథ పిల్లలకి, ఆనంద్ మార్గ అనాథ పిల్లలకు 1000 రూపాయలు ఇవ్వండి రా, అక్కడ దగ్గర ఉన్న స్వామీజీల కంటే నా దగ్గర డబ్బులు లేవంటున్నాడు వాడు. అమెరికాలో ఉంటాడు వాడు, ఇంజనీర్ అంట. మళ్ళీ కోట్ల రూపాయలు పోయినాయి అంట. ఈ టెన్షన్ తర్వాత ఇస్తాడంట, మనం ఫ్రీగా చెప్పాలంట. అంటే ఈ ఇన్వెస్ట్మెంట్ పాలసీల్లో బంగారాల మీద చేస్తున్నారు, ల్యాండ్స్ మీద చేస్తున్నారు, వీటి మీద చేస్తున్నారు. లాస్ అయ్యే వాళ్ళు లాస్ అవుతానే ఉంటారు. నిజంగా మంచి హృదయంతో పేదలకి, అనాథలకి, సాధువులకి, వికలాంగులకి సేవ చేసి డబ్బు దానం చేసే వాళ్ళకి తప్పకుండా అలాంటి షేర్స్ బిజినెస్ లో సక్సెస్ వస్తుంది.
అందువలన ప్రతి ఒక్కళ్ళు ఇన్వెస్ట్మెంట్ అంటే దాచుకోవడం కోసం పుట్టారా మనుషులు? ప్రతి ఒక్కళ్ళు అడగబట్టి బంగారం కొందాం, ఇది కొందాం. ఎంతమంది నేను ఈ నెలలో దానం చేశాను, 5 లక్షలు దానం చేశానా, 5,000 దానం చేశానా అని టేబుల్ వేసుకోవాలి. అంతేగాని 5,000 దాచానా, బంగారం కొన్నానా కాదు. పేదవాడికి నీ బాడీ వదిలేస్తాం, మన బాడీ వదిలేస్తాం. వెళ్ళేటప్పుడు బేస్ ఏంటి, మార్కుల క్వాలిఫికేషన్ ఏంటి, నీ పుణ్యమే. నువ్వు ఎంతమంది పేదవాళ్ళకి దానం చేస్తున్నావు లిస్ట్ రాసుకోవాలి ప్రతి వాడు. సో ఇన్వెస్ట్మెంట్ పాలసీ నాన్ సెన్స్ అనమాట. ఆల్రెడీ ప్రజలందరూ కూడా బంగారాలు కొనుక్కున్నారని అది దొంగలు ఎత్తుకుపోతున్నారు. బంగారం కొన్న వాళ్ళు పేకలు కోసేస్తున్నారు. వైజాగ్ లో చూడు, బంగారం ఉంది కాబట్టి కోసేశారు. వాడు ఎవడో పనికి మాలినోడు మొత్తం ఒళ్ళు నిండా బంగారం వేసుకుని వెంకటేశ్వర స్వామి గుడికి వచ్చాడు. వాడిని పెద్ద ఫేస్బుక్ లో అక్కడ పెట్టి హైలైట్ చేశారు. వాడిని ఇంకా ఎవడో ఒకటి పేక కోసేయలేదనమాట. సో ఈ యొక్క ఈ బిల్డప్లు తగ్గించాలి జనాలు. ఇన్వెస్ట్మెంట్ లో ఈ పిసనార్తనాలు తగ్గించాలి. బ్రాడ్ మైండ్ రావాలి. పక్షులు ఏమన్నా దాస్తున్నాయా వాళ్ళ పిల్లలకి? రేపు అనే దానికోసం ఏమన్నా దాస్తున్నాయా పక్షులు? ఇవిను దాయం. దిస్ ఇస్ కాల్డ్ ప్రౌట్. ప్రౌట్ అంటే యాంటీ క్యాపిటలిజం, యాంటీ కమ్యూనిజం. ఇది ఇచ్చింది మన గురువు గారు ప్రభాత్ రంజన్ సర్కార్ గారు, సుభాష్ చంద్రబోస్ మేనలుడు, ఆనంద్ మార్గ్ ఆశ్రమం ఫౌండర్ గురు. పేదవాళ్ళకి పంచండి అయ్యా, పంచితే మీకు మళ్ళీ ఉత్తమ జన్మ వస్తుంది. ఈ బాడీ మనకేం ఫ్రీగా రాలా, మనం ఎన్నో పుణ్యాలు చేస్తే వచ్చింది అనే పాలసీలో ఈ యొక్క ప్రజలంతా కూడా తెలుసుకుంటారమ్మా. ఈ గురువు గారు, గత సంవత్సరం మనం చూసుకున్నట్లయితే ఎక్కువ ఈ బస్ యాక్సిడెంట్స్, ఫ్లైట్ యాక్సిడెంట్స్ జరిగాయి. సో ఈ సంవత్సరం కూడా ఇలా జరిగే అవకాశాలు ఉన్నాయంటే? జరుగుతాయమ్మా. బస్ యాక్సిడెంట్లు, ట్రైన్ యాక్సిడెంట్లు, రోడ్ల యాక్సిడెంట్లు. మామూలుగా బస్సులు డ్రైవర్లు జైలుకి వెళ్ళిపోతారు, కండక్టర్లు చాలా మంది. ఎందుకంటే వీళ్ళు రోడ్డు మీద ఆపుతున్నారు, ఏంటి మంచిగా ఆపడానికి ట్రై చేస్తున్నారు. కొంతమంది డ్రైవర్ల వల్ల చెడ్డ పేరు, రోడ్డు మీద ఆపుతున్నారు, వెనకాల వచ్చి గుద్దేస్తున్నాడు. సో మామూలుగా వెళ్ళేవాళ్ళు వాళ్ళు గుద్దేయడాలు ఇలాంటివన్నీ జరుగుతున్నాయి. సో ఫ్లైట్ యాక్సిడెంట్లు కూడా జరుగుతాయి. గురుగారు, చాలా మంది సెలబ్రిటీస్ గత సంవత్సరం డివోర్సులు తీసుకోవడం జరిగింది, కొంతమంది పెళ్లిళ్ళు చేసుకోవడం జరిగింది. మరి ఈ సంవత్సరం వాళ్ళకి ఎలా ఉండబోతుంది అంటారు? వాళ్ళని సెలబ్రిటీలు అని అనకూడదమ్మా. అండం వల్లే వాళ్ళ బిల్డప్లు ఇచ్చి మీరు న్యూస్లు చదువుతారని డైవర్సులు ఇస్తున్నారు. అసలు వాళ్ళ డైవర్సులు విడిపోవడానికి కారణం ప్రజలే. వాళ్ళ న్యూస్లు వాళ్ళు కూడా మామూలు మనుషులు, వాళ్ళు కూడా ఇల్లీగల్ అఫేర్స్ పెట్టుకునే వాళ్ళు ఉంటారు, లేకపోతే ఏయో చేసుకుంటారు వాళ్ళ ఇష్టం. క్యారెక్టర్ అనేది ఉండాలి కదా, క్యారెక్టర్ ఒక పాలసీ అనేది ఉండాలి. అలా లేకుండా వాళ్ళు సెలబ్రిటీలు అంటే రెచ్చిపోతున్నారు. వాళ్ళు ఎవడు సెలబ్రిటీ? సెలబ్రిటీ సెవెన్ చచ్చిపోతే ఎముడొచ్చి ఏమన్నా తీసుకెళ్తాడా? ఎముడు తీసుకెళ్తే వాడిని సెలబ్రిటీ అనాలి. సో నో సెలబ్రిటీ. ఈ సెలబ్రిటీలు కూడా నువ్వు అన్నట్టుగా ఈ యొక్క ఎవరైతే సినిమా హీరోలు కానీ, లేకపోతే పొలిటీషియన్స్ కానీ, లేదా పేరు ప్రతిష్టలు ఉన్నటువంటి వాళ్ళు తప్పకుండా డైవర్సులు తీసేసుకుంటారు. ఓకే గురువు గారు, ఈసారి తీర్థయాత్రల దగ్గర ఈ తొక్కిసలాటలు ఇవన్నీ జరుగుతాయంటారా? డెఫినెట్ గా జరుగుతాయి, ఎక్కువైపోతాయి. ఎందువల్ల ప్రజలు ఎక్కువైపోయారు, జనాలు తెగెళ్ళిపోతున్నారు. కొండల నేల మీద ఉన్న శివాలయాలు, అసలు దేవాలయాలకు వెళ్ళమని ఎవడు చెప్పాడు వాళ్ళకి? టూరిజం డిపార్ట్మెంట్ అది. టూరిజం వాళ్ళు గవర్నమెంట్ కి ఫండ్స్ కావాలి కాబట్టి అట్రాక్ట్ చేయడం కోసం చేస్తారు. అంతేగాని దేవుడు విగ్రహంలో ఉన్నాడు, దేవుడు నీకు ఇచ్చేస్తాడని గవర్నమెంట్ ఏమన్నా చెప్పమని భరోసా ఇవ్వమని గవర్నమెంట్ ని. ఇప్పుడు ఒక గుడికి వెళితే, వెంకటేశ్వర స్వామి కూడా, దుర్గమ్మ గుడికో ఏదో ఒక గుడికి వెళితే నీకు గ్యారంటీగా బాండ్ పేపర్ మీద అమ్మవారు సైన్ చేస్తుంది అన్నప్పుడు వీళ్ళు ప్రచారాలు చేయాలి. వాళ్ళు ఏదో వాళ్ళ డబ్బుల కోసం వాళ్ళు ప్రచారం చేస్తుంటే వీళ్ళేమో తిరిగి వద్దాం హ్యాపీగా, రోజు మొగుడు తిడతా ఉంటాడు, ఎందుకు వచ్చింది మనం యాత్రకు పోదామని చెప్పేసి. పేదవాడికి ఒక 10 రూపాయలు ఎవరు 1,00,000, 2 లక్షలు పెట్టేసి యాత్రలో బస్సుల వాళ్ళకి బెస్ట్. కాబట్టి టూరిజం డిపార్ట్మెంట్ బ్రహ్మాండంగా ఉంటుంది, రేట్లు పెంచాలి. ఎవరు ఈ టూరిజం డిపార్ట్మెంట్ బస్సులు వేసేవాళ్ళు 2 లక్షలు ఉన్న వాళ్ళు 4 లక్షలు చేసుకోవచ్చు. వాళ్ళు వెళ్తారు, భక్తులు వెళ్తారమ్మా. కాబట్టి దేవుడి కోసం కాదు ఇదంతా. మామూలు మేము యాత్రలకు వెళ్ళాము, ఓ 15 రోజులు తిరిగి రావచ్చు, హ్యాపీగా రిలాక్స్ గా ఉంటుంది. ఏమన్నా అంటే ఆ యొక్క తీర్థ స్థలాలలో పవర్ ఉంటుంది, ఆ స్థానిక పురాణాల్లో చెప్పేవాళ్ళు ఒక్కిపోయారు కదా. అందువలన అక్కడ శక్తులన్నీ వాళ్ళకి వచ్చేస్తాయంట. స్థల పురాణానికి ఒక మహిమ ఉంటదట. అందుకని ఏం మహిమ ఉంటది? ఆ ఊర్లో ఉండే వాళ్ళకి ఏమైనా మహిమలు వచ్చేసి వాళ్ళు ఏమైనా కోటీశ్వరులు అయిపోయారు. ఆ ఊర్లో ఉన్నవాళ్ళు, తిరుపతిలో ఉన్న ప్రతి ఒక్కడు కోటీశ్వరుడు అయిపోయా చెప్పండి? ఆ ఊర్లో ఉన్నవాళ్ళు. కాశీలో ఉన్నవాడు చికెన్ మటన్ వండుకొని తింటలేదా? ఆవు మాంసం తినేవాళ్ళు ఉన్నారు కాశీలో, అక్కడ అమ్ముతారు పక్కన. వారణాసి సిటీ అదే. కాబట్టి భక్తిని మూఢనమ్మకంగా పెంచకూడదమ్మా. గురువు గారు, భూకంపాలు, సునామీలు వచ్చే అవకాశాలు ఉన్నాయంటారు ఈ సంవత్సరం? పెరిగిపోతాయి. భూకంపాలు ఉన్నాయి, సునామీలు ఉన్నాయి, అగ్ని ప్రమాదాలు ఉన్నాయి, వాల్కనస్ ఉన్నాయి, అన్ని పెరిగిపోతాయి. అండ్ యుద్ధాలు, మనం ఇరాన్ లాగా, అక్కడ ఇరాన్ ఒక పక్క యుద్ధం జరుగుతుంటే భూకంపం వచ్చేస్తుంది, వచ్చిందిగా మొన్న. అలాగే అమెరికాలో
మొత్తం మన ఇండియాలో కూడా భూకంపాలు వస్తాయి. కంపారిటివ్ గా మన భారతదేశం కొంచెం ధర్మం మీద నడుస్తుంది కాబట్టి కొంచెం తగ్గి వాళ్ళతో పోల్చుకుంటే కొంచెం తగ్గుతాయి. అండ్ గల్ఫ్ కంట్రీస్ లో నరుక్కుంటారనమాట. మంచి ముస్లిమ్స్ కి ఏం కాదు. 5 సార్లు నామాజీ చేసేటటువంటి వాడు, ఎవ్వడికి కూడా అల్లాహ్ నమ్ముకున్నటువంటి వాడు, వాళ్ళకి ఏం కాదు. అక్కడ భోగభూమి కాబట్టి వాళ్ళు ఎవడెవడైతే అప్పుడు ఇరాన్ 9 సంవత్సరాల అమ్మాయిని పెళ్లి చేసేసుకోవచ్చు అని పెట్టాడు. ఆ తర్వాత తీన్ బార్ తలాక్ చెప్పేస్తే అని పెట్టాడు. ఎందుకు ఒప్పుకుంటారు? ముస్లింసే యాంటీగా ఆయనకు ఉన్నారు కాబట్టి ఈ యొక్క భూకంపాలు వస్తాయి, అన్ని వస్తాయి. గల్ఫ్ కంట్రీస్ లో ఎక్కువ వస్తాయి. గురుగారు, ఇప్పుడు ఒక మనిషికి ఆరోగ్యం చాలా ఇంపార్టెంట్. సో కొత్త వైరస్లు ఏమైనా పుట్టుకొచ్చే అవకాశాలు ఉన్నాయంటారా? వస్తాయి. వైరస్ ఎందుకు పుట్టం? ఇప్పుడు ఎంతసేపు డబ్బులు సంపాదించుకోవాలి. అందుకే కార్పొరేట్ హాస్పిటల్స్ ఎక్కువ పడతాయి, రోగాలు ఎక్కువ పడతాయి. కరోనా మ్యూటేషన్ చెంది రకరకాల వైరల్లో వచ్చేసినాయి. HIV మ్యూటేషన్ చెంది రకరకాల వైరస్లలో వచ్చినాయి. కాబట్టి కొత్త వైరస్లు నేను చెప్పేది బ్రహ్మంగారు చెప్పారు, నాస్ట్రాడామస్ చెప్పాడు, వంగా బాబా చెప్పారు. ఈ సంవత్సరం కొత్త వైరస్లు కూడా వస్తాయి. అంటే కరోనా టైప్ లో ఏం రావు. వైరస్లు వస్తాయి, మనిషి పోయేవాడు పోతాడు. హాస్పిటల్ బిల్లులు హాస్పిటల్కి